ఇలా కవచ రూపంలో ఉన్న నారాయణుని దయను పొంది యోగబలం చేత ఇంద్రుడు వజ్రాయుధంతో అతని కడుపును ఛేదించి ఐరావతంతో పాటుగా పైకి వచ్చాడు. అతని మెడను నరకడానికి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది వృత్రుని సంహరించడానికి అతివేగంగా తిరుగుతూ సూర్యాది గ్రహాలు నక్షత్రాలు తిరిగే ఉత్తర దక్షిణాయనాలు గల ఏడాది కాలం పాటు రాత్రింబవళ్ళు ఖండిస్తూ చివరికి పర్వత శిఖరంలా అతనిని కూలదోసింది. మొరసెందుందుభులంబరంబున కడున్మోదించి గంధర్వులున్ సురలున్ సిద్ధులు సాధ్యులున్ మునివరుల్ సొంపార వృత్రఘ్ను భీకర తేజో విభవ ప్రకాశకర విఖ్యాతైక మంత్రంబులంతిరమొప్పన్ పఠింపుచుం కురిసిరెంతే క్రొత్త పూసోనలన్. అప్పుడు ఆకాశంలో దుందుభులు మోగాయి. గంధర్వులు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మునిసత్తములు మిక్కిలిగా ఆనందించారు. వారు వృత్రాసుని సంహరించిన ఇంద్రుని యొక్క తేజోవైభవాన్ని వెల్లడించే ప్రఖ్యాతమైన మంత్రాలను స్థిరంగా చదువుతూ కొత్త పూల వానను ఎంతగానో కురిపించారు. అప్పుడు ఎంతో ఆశ్చర్యం కలిగేలా ఇంద్రునికి శత్రువైన ఆ వృత్రాసుని శరీరం నుండి ఒక దివ్యమైన తేజస్సు వెలువడింది. లోకమంతా లోకులందరూ చూస్తూ ఉండగా ఈ లోకాన్ని దర్శిస్తూ విష్ణువులో కలిసిపోయింది. జై శ్రీకృష్ణ.